హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్వీఎన్ మేనియా. ఈ వీడియోలో మనం 'డాకు మహారాజ్' మూవీ ఎలా ఉందో మాట్లాడుకుందాం. నాకు మూవీ చూసినప్పుడు నాకెలా అనిపించిందో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఈ మూవీలో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి? అండ్ మైనస్ పాయింట్స్ ఏంటి? అండ్ మన మూవీకి ఇచ్చే రేటింగ్ ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకు మేజర్‌గా మూవీస్‌లో ప్లస్ పాయింట్స్ వచ్చేసి మన బాలయ్య బాబు గారు. మన నట సింహం బాలయ్య బాబు గారు. ఒక్కొక్క యాక్షన్ సీన్‌కి బాలయ్య బాబు గారి యాక్షన్ చూస్తుంటే నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. ఆ యాక్షన్‌కి తగ్గట్టు మేజర్ ప్లస్ పాయింట్ అయితే మన తమన్ గారు. 'నందమూరి తమన్' అంటున్నారు అందరూ. యాక్చువల్‌గా అయితే ఏందంటే, తమన్ గారు మ్యూజిక్ చాలా బాగుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్. బట్ ఏందంటే, నాకు చాలా సార్లు ఏదో కాపీ కొట్టినట్టు అనిపించింది. అనిరుద్ గారి రిఫరెన్స్ తీసుకొని చాలా సార్లు కాపీ కొట్టిన ఫీలింగ్ వచ్చింది. బట్ ఓకే. కాపీ అయినా ఏదైనా బాగుందది. నెక్స్ట్ వచ్చేసి మేజర్ యాక్షన్ సీన్స్. యాక్షన్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఏశారు. కొంచెం కొత్తగుంది ఇందులో. ఇంటర్వెల్‌లో ఒక సీక్వెన్స్ ఉంటది. దానికైతే మీ మైండ్ మొత్తం బ్లాక్ అయిపోద్ది. నెక్స్ట్ లెవెల్స్. మేజర్‌గా విజువల్స్ అయినా బానే ఉన్నాయి. ఇంకా మూవీకి నెగెటివ్స్ వచ్చేసి చాలా మూవీ చూస్తున్నప్పుడు నువ్వు నెక్స్ట్ సీన్ ఏదొస్తుందో మనకు ముందే తెలిసిపోతది. మనం ప్రెడిక్ట్ చేయగలుగుతాం. స్క్రీన్ ప్లే ఏందంటే ప్రెడిక్టబుల్‌గుంది. ప్లస్ మేజర్‌గా ఇంకొకటేందంటే స్టోరీ మనకేం కొత్తగుండదు. జస్ట్ నార్మల్ స్టోరీ రొటీన్‌గా మనం బాలయ్య బాబు గారి మూవీస్‌లో చూసేదే దబిడి దిబిడిగా ఉంటాయన్నీ. అంతే. ఓవరాల్‌గా మూవీ అయితే ఒక డీసెంట్ వాచబుల్. ఒకసారి ఓయర్‌లాగా చూడొచ్చు మనం మూవీ. అండ్ మూవీకి మనం ఇచ్చే రేటింగ్ ఏంటంటే 3/5. అండ్ ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం తెలుసు కదా! సబ్‌స్క్రైబ్ టు ఎన్‌వీఎన్ మానియా.